జై వాసవి. నా పేరు అమరావతి రాజనరసింహ. అధ్యక్షుడిని నేను. శ్రీ వాసవి కన్యకాంబ దేవాలయము మరియు ఆర్వే సంఘం శ్రీనివాస కాలనీ అధ్యక్షుడిని. ఇక్కడ 2019లో శ్రీ వాసవి కన్యకాంబ దేవాలయము మరియు స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయము మరియు శ్రీ సీతారాముల వారి యొక్క దేవాలయము జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ రకాలైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నవి. తర్వాత ఇక్కడ ప్రజల యొక్క చేసి కోరి చిన్నపిల్లలకు ప్రతి పుష్యనక్షత్రం రోజు ప్రసాదం ఇస్తున్నాము, అమ్మవారి ప్రసాదం ఇస్తున్నాము. 0కి వెళ్ళి 15 సంవత్సరాల లోపల వాళ్ళకి ఇస్తున్నాము. తర్వాత మరియు గర్భిణీ స్త్రీలకు కూడా ప్రతి నెల ఒక 30 మంది దాకా వస్తున్నారు. ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కూడా ప్రసాదం ప్రతి పున్నమ రోజు రాత్రి 7 గంటలకు ఇస్తున్నాము. దాదాపు 30 మంది వస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 10 మందికి డెలివరీ అయింది. అందరికీ మగపిల్లలు పుట్టిండ్రు. 3 కేజీలు బరువు ఉన్నారు ప్రతి ఒక్క అబ్బాయి. కనుక పోయిన నెల అంటే ఫిబ్రవరి 16వ తారీఖు నాడు కూడా పుత్రకామేష్టి యాగం జరిపినాము. దాదాపు 150 మంది దంపతులు ఇక్కడ ప్రసాదం స్వీకరించారు. ఇప్పటికీ ఒక 6 మంది వరకు మనకు రిజల్ట్ వచ్చింది అని గర్భిణీ దాచినట్టు మనకు చెప్పిండ్రు. అదేవిధంగా ఈ నెల వచ్చే నెల 20వ తారీఖు 4వ నెల 2025 రోజు ఆదివారం రోజు ఇక్కడ పెళ్లి కాని అబ్బాయిలకు అమ్మాయిలకు ఒక హోమం అనే తలపెట్టినాము. ఎవరైనా సరే 5,000 పదాలు కట్టి హోమాన్ని కూర్చొనితో చాలామందికి మంచిగా అవుతాయని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. కనుక అధిక సంఖ్యలో భక్తుల మనవి. శ్రీమాత్రే నమః. నా పేరు సురాపురం శివప్రసాద్. నేను ఇక్కడ ఆర్యవైశ్య సంఘం సెక్రటరీగా పనిచేస్తున్నాను. దాతల సహకారంతో మేము ఒక ఫంక్షన్ హాలు, గోశాల, వాచ్మెన్ రూము, వంటశాల ఇవన్నీ దాతల సహకారంతో నిర్మించడం జరిగింది. ఇది ప్రతి వ్యక్తికి అవసరంగా ఏసీ ఫంక్షన్ హాల్గా చేసినాము. ఎవరన్నా పాల్గొనవచ్చు. వెజిటేరియన్గా ఎవరన్నా తీసుకున్నా వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఆర్యవైశ్యులు మాత్రమే కాకుండా అందరికీ ఇవ్వగలని వెజిటేరియన్ ఫుడ్ పెట్టవచ్చు. ఇప్పుడు వచ్చే నెల 20 తారీఖు ఏప్రిల్ పెళ్లి కాని వాళ్లకు, ఆడవాళ్ళకు కానీ స్త్రీలకు, పురుషులకు ఇక్కడ యాగం జరుగుతుంది. దాంట్లో తల్లిదండ్రులు లేకున్నా పిల్లలు పాల్గొనవచ్చు. పిల్లలు రాకుంటే తల్లిదండ్రులు పాల్గొనిచ్చి దిగ్విజయం చేయగలరని కోరుచున్నాం.